అందరికీ నమస్కారం. రామచంద్ర యాదవ్ అనే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు. మన పుంగనూరు అభివృద్ధి చెందాలంటే అలాంటి వాళ్ళు రావాలి. ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టే ప్రతి ఒక్కడికి, ఎవరైతే మన పుంగనూరు అభివృద్ధి చెందాలని ఆశించే ప్రతి ఒక్కడికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ఎలా ఉన్నాయో మనకందరికీ తెలుసు. అవి అభివృద్ధి చెంది మంచి ఎడ్యుకేషను, మంచి రోడ్డు రవాణా ఇవన్నీ రావాలని నేను కోరుతున్నాను. చిత్తూరు జిల్లాలోని 4వ స్థానంలో ఉంది శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం. సరిగా దాన్ని రోడ్డు లేక, ఇంప్రూవ్మెంట్ లేక అలాగే పడి ఉంది. పుంగనూరు నుండి ములుబాగులు కర్ణాటక బార్డర్ వరకు వెళ్ళే రోడ్డు 13 కిలోమీటర్లు మాత్రమే. దాన్ని బైపాస్ చేయలేకపోయారు. అది చేసింటే ఇంకా భక్తులు ఎక్కువ వచ్చి మన రాష్ట్రానికి బోయకొండ గంగమ్మ దేవస్థానము అభివృద్ధి చెంది ఉండేది. పుంగనూరు నుండి బోయకొండకు వెళ్ళే రోడ్డు ఒకసారి చూడండి, మీరే గమనించండి. ఆ రూట్లో ఉండే ప్రతి పల్లి వాళ్ళు గమనించండి. సరైన రోడ్డు రవాణా లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు. అందరికీ నమస్కారం. రామచంద్ర యాదవ్ అనే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు. మన పుంగనూరు అభివృద్ధి చెందాలంటే అలాంటి వాళ్ళు రావాలి. ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టే ప్రతి ఒక్కడికి, ఎవరైతే మన పుంగనూరు అభివృద్ధి చెందాలని ఆశించే ప్రతి ఒక్కడికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ఎలా ఉన్నాయో మనకందరికీ తెలుసు. అవి అభివృద్ధి చెంది మంచి ఎడ్యుకేషను, మంచి రోడ్డు రవాణా ఇవన్నీ రావాలని నేను కోరుతున్నాను. చిత్తూరు జిల్లాలోని 4వ స్థానంలో ఉంది శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం. సరిగా దాన్ని రోడ్డు లేక, ఇంప్రూవ్మెంట్ లేక అలాగే పడి ఉంది. పుంగనూరు నుండి ములుబాగులు కర్ణాటక బార్డర్ వరకు వెళ్ళే రోడ్డు 13 కిలోమీటర్లు మాత్రమే. దాన్ని బైపాస్ చేయలేకపోయారు. అది చేసింటే ఇంకా భక్తులు ఎక్కువ వచ్చి మన రాష్ట్రానికి బోయకొండ గంగమ్మ దేవస్థానము అభివృద్ధి చెంది ఉండేది. పుంగనూరు నుండి బోయకొండకు వెళ్ళే రోడ్డు ఒకసారి చూడండి, మీరే గమనించండి. ఆ రూట్లో ఉండే ప్రతి పల్లి వాళ్ళు గమనించండి. సరైన రోడ్డు రవాణా లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు.